ఈరోజు మన కొరకు జీవవాక్యం సామెతలు 27. యథార్థ వర్తనుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. దేవుని దృష్టిలో ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నీతిగా జీవిస్తారో వాళ్ళ పిల్లలు ధన్యులు అవుతారనే మాట సెలవిస్తుంది. నీతి, యథార్థత ఈ రెండు చాలా ప్రాముఖ్యం. యథార్థవంతుడి కోసం మనం ఆలోచిస్తే ఏ మచ్చ లేనివాడు, ఏ కల్మషము లేనివాడు, పాపం లేనివాడుగా మనం గుర్తించవచ్చు. నీతి అంటే యథార్థంగా ఉన్నవాడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు. నీతి, యథార్థత రెండు ఒకే కోవకు చెందినవి. మరి నీతిగాను యథార్థంగా ఉన్నది ఎవరు? ఒకవేళ మనం నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే మన పిల్లల్ని కూడా దేవుడు, మన జనరేషన్స్ కాకుండా మన రాబోతున్న జనరేషన్స్ని కూడా దేవుడు దీవిస్తారనే వాక్యం చదివిస్తుంది. ఇక్కడ మనం చూస్తే పాత నిబంధనలో, ఆది కాండంలో ఒక ప్రశస్తమైన సంగతి జరిగింది. ఒకానొక సమయంలో యెహోవా డైరెక్ట్గా ఒక వ్యక్తితో మాట్లాడడం చూస్తాం. అతడే నోవాహు. ఈ కాలంలో నీ వంటి నీతిమంతుడు నాకెవడో కనిపించడం లేదు, కాబట్టి నేను నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకుంటాను అని చెప్పి దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తాం. అసలు ఏంటి సన్నివేశం అంటే, మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మనం ధ్యానం చేసినట్లయితే బైబిల్లో మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసిన తర్వాత, మానవుడిని తయారు చేసిన తర్వాత, ఆదాము అవ్వగా తయారు చేసిన తర్వాత పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఆదాము అవ్వ పాపం చేసి దేవుడి మాటను వినకపోవడం వల్ల పాపం వారిలో ప్రవేశించడం జరిగింది. తర్వాత పాపపు ప్రభావం వల్ల ఆదాము అవ్వల యొక్క కుమారులు కయ్యేను, ఏబులు పుట్టడం జరిగింది. కయ్యేను తన తమ్ముడిని హత్య చేసినట్టు మనం చూస్తాం. ఆ పాపపు ప్రభావం వారిలో ఉండి మనుషుల్లో ప్రవేశించి వాళ్ళ పిల్లలు ఇంకా చాలామంది పిల్లలు పుడతారు ఆదాముకి, అవ్వకి. వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత, సంతానం పెరిగిన తర్వాత, పాపము అనేటువంటి బీజం వాళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత వారు పాపాత్ములుగా తీర్చిదిద్దబడ్డారు. పాపం వారిలో వయసు పెరుగుతున్నట్లుగా పరిపక్వం చెంది వాళ్ళు అనేకమైన దుష్ట పనులు చేయడానికి ముందుకు వెళ్తున్నట్లు మనం చూస్తాం. ఆ సందర్భంలో ఒకానొక సమయంలో యెహోవా సృష్టికర్త వారిని చూసి హృదయంలో ఎంతో నొచ్చుకుని నేను మాట ఉంటుంది బైబిల్లో. సృష్టిని ఎందుకు చేశానా, ఇంతమందిని ఎందుకు తయారు చేశానా, ఎందుకు వారిని సృష్టించాను మానవుడిని అనే హృదయంలో నొచ్చుకోవడం మనం చూస్తాం వాక్యంలో. సృష్టి అంతా పాడైపోయింది కాబట్టి నశింప చేయాలి, పాపంతో నిండిపోయింది, పాపంతో ఏలుబడుతుంది సృష్టి అంతా కూడా అని చెప్పి మానవుల్ని తుడిచివేయాలనుకున్నప్పుడు తన ప్రణాళిక జ్ఞాపకం వస్తుంది. దేవుని ప్రణాళిక ఏంటంటే మానవుని సృష్టించిన తర్వాత మానవుని రక్షించి పరలోకంలో తమతో పాటు కూర్చోబెట్టుకోవడం సృష్టి యొక్క సంకల్పం, ఆయన యొక్క పర్పస్ అయి ఉంది. కాబట్టి దేవుడు చూస్తున్నప్పుడు ఎవరో నీతిమంతుడిగా కనపడతాడు, ఎవరు యథార్థంగా ఉంటారో వారిని రక్షించాలని యెహోవా కళ్ళు పరలోకం నుంచి భూలోకం మీద చూసినప్పుడు ఒకే ఒక్కడు కనిపిస్తాడు. అతను ఎవరంటే నోవాహు. దేవుడు నోవాహుతో మాట్లాడి, నీవు ఈ తరములో నీతిమంతుడిగా నాకు కనిపిస్తున్నావు, కాబట్టి నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాను. నువ్వు పెద్ద ఓడ తయారు చేసుకో, పెద్ద ప్రచండ వర్షాన్ని కురిపిస్తాను. 40 రోజులు పగలు రాత్రి ప్రచండ వర్షం కురిసి వాటర్ వరల్డ్గా మారిపోతుంది, ప్రపంచం అంతా నీటిమయం అయిపోతుంది. కాబట్టి నిన్ను రక్షించుకోవడం కోసం, నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఓడను తయారు చేసుకొని చెప్పినప్పుడు చూస్తుంది నోవాహు వాడ. కెంటకీ అనే ప్రదేశంలో సౌత్ సెంట్రల్ అమెరికాలో మనం చూస్తాం. ఇది దేవుడు ఎలాగైతే నోవాహు చెప్పాడో ఆ యొక్క పరిమాణాన్ని ఏ విధంగా చెప్పాడో అదే విధంగా కొలతలన్నీ కూడా సమపరుచుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. దాదాపుగా 2010 నుంచి 2016 వరకు 7 సంవత్సరాల పాటు ఇది నిర్మాణం చేయడం జరిగింది. సుమారుగా $100 మిలియన్ యొక్క ఫండ్స్తో నిర్మితం చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. ఈ యొక్క వార్డును మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ దేవుడు ఏదైతే చెప్పాడో నోవాహుకి, ఎలాగైతే నోవాహు కన్స్ట్రక్ట్ చేసి కుటుంబాన్ని, తర్వాత ఆ యొక్క జంతువులని, పక్షులను, మిగతా జీవులను రక్షించారు, అదేవిధంగా ఇది నిర్మితం అవ్వడం జరిగింది. ఇది కెంటకీ అనే ప్రదేశం మీరు చూసినట్లయితే ఇలినాయిస్, ఇండియానా, ఒహాయో, టెన్నెస్సీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా అనే స్టేట్స్ బోర్డర్లో ఉంటుందన్నమాట. చికాగో నుంచి దగ్గర ఒక 6 to 7 hours జర్నీ, 750 మైళ్ళు దూరం ఉంటుంది. మనం చూస్తే ఎగ్జాక్ట్లీ న్యాచురల్గా కన్స్ట్రక్ట్ చేసిన అనమాట. డిఫరెంట్ కొలతలు. ఫస్ట్ ఫ్లోర్ మనం చూస్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. జంతువులు కూడా వెళ్ళడానికి ఈజీగా ఉండేటట్లుగా మరి చాలా వెడల్పుగా కన్స్ట్రక్ట్ చేసినట్టు మనం చూస్తాం. సెకండ్ ఫ్లోర్ ఇది. అలాగే 4 ఫ్లోర్లు కనిపిస్తాయి మనకి. నోవాహు తన కుటుంబాన్ని రక్షించడంతో పాటు దేవుడి యొక్క ప్రణాళికలు మరి వాక్యం ప్రకారంగా
కూడా మనం రియల్గా చేసుకుని మనం ఆ యొక్క వాటర్ చూడడానికి వీలు కనిపిస్తుంది. నోవాహు ఫ్యామిలీ ప్రార్థన చేసుకుంటున్నట్లుగా ఫొటోస్ మనకు రియల్గా మైనపు బొమ్మలో లేకపోతే చెక్క బొమ్మతో చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. నోవాహు యొక్క ఉన్నటువంటి ఫొటోస్ చూస్తాం. ఇలాగ 4 ఫ్లోర్లు కూడా చాలా అద్భుతంగా నిర్మితం చేశారు. ప్రతి ఫ్లోర్కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మనం చూడవచ్చు. అంటే ఇంకా నోవాహు ఓడలో ఎలాగైతే ఉన్నాయో అన్నీ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ లోపల ఉండడానికి వాష్రూమ్ ఉండడానికి ఇల్లు కానీ లేకపోతే వాళ్ళు కూర్చొని స్థలం ఫోన్ చేసే స్థలం ప్రార్థించుకుంటున్నటువంటి స్థలం చూడవచ్చు. అలా ఫ్లోర్స్ మనం వెళ్తా ఉంటే ఒక్కొక్క ఫ్లోర్లో ప్రత్యేకమైన కనిపిస్తుంది. థర్డ్ ఫ్లోర్లో అమెరికా దేశం ఈ యొక్క మోడర్న్ అంటే ఊరువరకు ఎలా జరిగింది, ఎలాగా నోవాహు మరి ఆ యొక్క ఊరువరకు చేయించాడు అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మనం చాలా క్లియర్గా చాలా పెద్దవాడికి చాలా సమయం పడుతుంది. ప్రతి అణువు చెక్ to warn my children and their children after them what can happen if they do not follow the Creator and His ways. వాళ్ళకి వచ్చి ఆల్కల్చర్ కుటుంబ సభ్యులు లివింగ్ రూమ్ అనమాట. వాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళు అమర్చుకునేటువంటి రోగు విధానం అనేది మనం చూడవచ్చు. ఈ విధంగా చాలా లైవ్లీగా ఇది ఒక ద్వారము, ఎంట్రన్స్ డోర్ ఆఫ్ ద ఆర్క్ ద్వారము. నోవాహు నీతిమంతుడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి ఆయన మాట విని వెంటనే కొన్ని సంవత్సరాల పాటు ఆ ఓడను నిర్మించడం జరుగుతుంది. అయితే సువార్త ప్రకటించినట్లుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్తే ప్రజలందరూ నవ్వుతారు. ఎందుకంటే దేవుని యందు భయం లేదు వారికి, పాపంలో మునిగిపోయారు కాబట్టి. అప్పటికి వర్షం అంటే ఏంటో తెలియదు వారికి. వర్షం పైనుంచి కిందకు పడుతుందంటే ఆశ్చర్యం కలిగించేటటువంటి మాట. ఆ రోజుల్లో వర్షం లేదు కాబట్టి వాళ్ళు నమ్మలేదు, దేవుడు చెప్పిన మాట వినలేదు. కానీ నోవాహు పెద్ద ఓడను తయారు చేసుకుని తన భార్యను, తనను, 3 కొడుకులు 3 కోడలను, మొత్తం 8 మందిని తనంతట తానే కుటుంబ సమేతంగా రక్షించబడి ఓడలో ప్రవేశించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూస్తే దేవుడు చెప్పినట్లుగా వాక్యంలో రాయబడినట్లుగా జంతువులు, పక్షులు, పురుగులు, కీటకాలన్నీ కూడా 2 చొప్పున జతల చొప్పున వచ్చి ఓడలో ప్రవేశించడం జరుగుతుంది. సృష్టిలో జరిగినటువంటి గొప్ప కార్యం ఇది, గొప్ప అద్భుతం ఇది, చరిత్రలో మనం చూడగలం. ఓడంతా నిండిపోయిన తర్వాత మెల్లగా వర్షం మొదలవుతుంది, ఓడ తేలిపోద్ది, ఓడ ప్రయాణం చేస్తుంది. 40 రోజులు ప్రచండ వర్షం కురిచినప్పుడు ప్రపంచం అంతా నీటిమయంగా మారిపోయింది. ప్రజలందరూ చచ్చిపోతారు, పాపాత్ములందరూ నశించిపోతారు. కానీ నీతిమంతుడైనటువంటి నోవాహు, యథార్థ వర్తనుడిగా ఉన్నటువంటి నోవాహు మాత్రం తన కుటుంబంతో మరలా జంతువులు, పక్షులతో పాటు రక్షించబడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ నోవాహు కుటుంబం రక్షించబడింది. అయితే ఇక్కడ వాక్యం చెప్తున్నట్లుగా యథార్థ వర్తనుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అన్నట్లుగా వర్షం కురిచిన తర్వాత, ఆరిపోయిన తర్వాత, ఆరిన నేలలో వాళ్ళు ప్రవేశించి వాళ్ళు కొత్తగా సంసారం ప్రారంభించి కొత్తగా నూతనమైన జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు మరలా వాళ్ళు విస్తరిస్తారు, పిల్లలుగా విస్తరించి. మరి ఇక్కడ చెప్పినట్లుగా వాక్యం చెప్పినట్లుగా నీతిమంతుని యొక్క పిల్లలు తరతరములు దీవించబడిన అన్నట్లుగా వాళ్ళ కుమారులు, నోవాహు కుమారులు షేము, హాము, యోపేత్ అనే కుమారులు కనడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు పుట్టడం జరుగుతుంది. మరి హాము గురించి ఆలోచించుకుంటే హాము ద్వారా అద్భుతమైన ప్రవక్త లాంటి గొప్ప వ్యక్తి అబ్రహాము పుట్టడం జరుగుతుంది. అబ్రహాము ద్వారా వాగ్దాన కుమారుడు ఇస్సాకు పుట్టడం జరుగుతుంది. ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టడం జరుగుతుంది. యాకోబు ఇశ్రాయేలు ప్రజల జనాంగంగా మారడం జరుగుతుంది. కాబట్టి ధన్యులుగా ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాడు.
ఈ దినాన్ని మనం మాట్లాడుకుంటే యథార్థవంతంగా నీతిమంతుడిగాను ఉంటున్నావా? అయితే నీ కుమారులు, నువ్వే కాదు నీ కుమారులు, నీ యొక్క జనరేషన్స్ని దేవుడు దీవించబోతున్నాడు. నోవాహు యొక్క యథార్థతను బట్టి దేవుడు నోవాహును దీవించాడు, తన కుటుంబాన్ని దీవించాడు, తన వంశావళిని దీవించాడు. ఈరోజు యాకోబు లేకపోతే ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడుతున్నటువంటి ప్రజలుగా దీవించబడ్డారు. మరి దేవుడు నడిపించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించాడు. దేవుడు వారి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకాన్ని కూడా రావడం జరిగింది, యేసు ప్రభువులాగా ఈ లోకానికి. కాబట్టి యథార్థవంతంగా జీవించినట్లయితే ఒకవేళ కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా నీ జీవితాన్ని దేవుడు ధన్యుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ బ్లెస్ యు.